ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్ధంతి మన కలెక్టర్ గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు, డిఆర్ఓ గారు, అందరూ అధికారులు అందరం కూడా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు గురించి అందరూ కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడాడో, అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోదరాయనపాలెంలో జన్మించి, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన సేవలు చేయడం జరిగింది. దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్రకేసీ కూడా ఆయనకి పేరు ఇవ్వటం, అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఉండటం, ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని 1972లో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ప్రకాశం జిల్లాని పేరు పెట్టి ఆయన గుర్తుండేటట్టుగా పెట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా స్వాతంత్రం ఈరోజు మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగం అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఆయన ఒక ధైర్యశాలి, ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ కాల్చండ్రా అనే ఒక ధైర్యంతో ఎప్పుడు పోరాడిన వ్యక్తి. అలాంటి ఆంధ్రకేసరి మన జిల్లాలో ఉండటం, అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, తప్పకుండా రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితో ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వర్గీయులు పెద్దలు ప్రకాశం పంతులు గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జేసీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు ఇక్కడ విచ్చేసిన అనేక మందికి ఆయన ఈరోజు జ్ఞాపకం తీసుకొని ఆయన విగ్రహానికి దండలు వేశాం. ప్రకాశం పంతులు గారు మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి. అదే కాకుండా ఒక ఫిట్ ఇండియా మూవ్మెంట్లో, సైమన్ కమిషన్ గోబ్యాక్లో, వీటన్నిటిలో ఆయన పాల్గొన్న వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇండిపెండెన్స్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిలో ప్రకాశం పంతులు గారు ముందుంటారు. ఆయన మన రాష్ట్రానికే కాకుండా దేశానికి గౌరవం తెచ్చిన వ్యక్తి ఆయన స్ఫూర్తితో మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలా, మనందరం గుర్తుపెట్టుకోవాలని ఎంతో త్యాగం చేసి ఆయన లాయర్ వృత్తిని వదిలేసి చివరికి ఎంతో ఇబ్బందులతో ఆయన చనిపోయాడు. అంటే ఇలాంటి వ్యక్తులు ఈ కాలంలో ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం కోసం, దేశం కోసం త్యాగాలు చేసి ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం ఇలా గౌరవించుకొని రాబోయే తరాలకు కూడా ఇలాంటి వ్యక్తులు ఆయన చేసే పనులు జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా
కలెక్టరేట్ ప్రెమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఒంగోలు నగర మేయర్ సుజాత గారు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విఎన్ విజయకుమార్ గారు, జేసీ అందరి అధికారులతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. దానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే మన కలెక్టర్ గారు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు, అలాగే జేసీ గారు, ఇతర అధికారులు అందరూ కూడా వారికి ఎంతో ఘనంగా నివాళులు అర్పించారు. మనకి స్వాతంత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి ప్రశిష్యుడిగా ఎదిగి, అలాగే సైమన్ కమిషన్లో కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాల్లో కానివ్వండి వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా ఖ్యాతి చెందారు. మన 1953లో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకు నియమించబడడం జరిగింది. వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి. అలాగే వారు ఎన్నో త్యాగాలు చేశారు. వారి జీవితం అంతా కూడా వారి పుట్టినప్పటి నుంచి చివరి అంకం వరకు కూడా పేదరికంలోనే పుట్టి చాలా గొప్పగా చదువుకొని విదేశాల్లో చదివి మరి లాయర్గా వృత్తిని చేపట్టి మరి కొంతకాలం కూడా దాన్ని కూడా వదిలివేసి అలాగే రాజకీయాల్లోకి వచ్చి మరి ప్రజలందరూ కూడా సేవలు చేసి చివరి దశలో కూడా వారు చాలా పేదరికంలోనే చనిపోవడం, ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఎంతో ఈ రోజున మనం చూసినట్టే మరి రాజకీయ నాయకులకు కానివ్వండి, మన ప్రభుత్వాలు కానివ్వండి, అధికారులకు అందరికీ కూడా వారి యొక్క జీవితం మాకు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసి సెలవు తీసుకుంటాం.